హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Cashify అనే యాప్ గురించి తెలుసుకుందాం. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన URL నేను కింద షో మోర్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఈ యాప్ మెయిన్ యూజ్ ఏంటంటే మీ పాత మొబైల్స్ అమ్మేయచ్చు దీంట్లో ఈజీగాను. ఇప్పుడు OXL ఎలా ఉందో అలాగే ఈజీగా. నెక్స్ట్ మీరు ఫస్ట్ సపోజ్ మనం J7 Pro 64GB కొడదాం. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్ అమ్మితే ఎంత రేట్ అంటే ఎంత ప్రైస్ వస్తుంది అనేది కూడా ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, గెట్ అప్ టు 11,500 అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. చూస్తున్నారు కదా, అంటే యాక్చువల్ ప్రైస్కి కంపేర్ చేసుకుంటూ ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే అంటే అమ్మేయాలనుకుంటే ఫైండ్ ఎస్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఏమైనా టచ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, పవర్ బటన్స్ కానీ GPS కానీ, నెక్స్ట్ అసలు ఏమి వర్క్, బ్యాటరీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. బాక్స్ బిల్లు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ప్రెస్ చేయాలి. అంటే సపోజ్ ఛార్జర్ ఉందా, ఒరిజినల్ బాక్స్ బిల్ ఉందా అనేది మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా అంతా కరెక్ట్గా ఇస్తే కనుక ఇక్కడ అన్నీ చూపించుకున్న తర్వాత అడ్రస్ అవన్నీ అడుగుతుంది. దాని ప్రకారం మనం ఫాలో అయిపోవడమే. నెక్స్ట్ మనం దీంట్లో మనకు పేమెంట్ అనేది ఇక్కడ ఆప్షన్, ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది చూసారా టాప్ సైడ్. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ మై ప్రొఫైల్ అనే దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంది చూసారా. దాంట్లో వ్యూ పేమెంట్ అని ఉంది చూసారా, పేమెంట్ మెథడ్ అని దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలా, పేటిఎం ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలా, లేదంటే ఫ్రీ ఛార్జ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవ్వాలా, మీ అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలనేది మీరు ఇక్కడ ఆప్షన్ ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దాన్ని బట్టి మీకు అమౌంట్ మీ మొబైల్ తీసుకెళ్ళిపోయి ఆ మొబైల్ మీకు అమౌంట్ ఇందులోకి వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకా కింద మనకి క్లౌడ్ బ్యాకప్ అని చూసారా, మీకు క్లౌడ్లో బ్యాకప్ స్పేస్ కూడా వస్తుంది. దీంట్లో మనకి కాంటాక్ట్స్ అవన్నీ కూడా కాల్ లాగ్స్ అనేది కూడా మీరు బ్యాకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బూస్ట్ అనేది ఉంది. బూస్ట్లో కూడా మీకు కొంచెం బూస్ట్ అనేది మీరు వాడకపోవడం మంచిది. ఈ యాప్లో అదొకటి ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ అనమాట, ఇది మీరు ఫ్రీగా వస్తుంది. యాంటీ థెఫ్ట్ మీకు మొబైల్ ఎప్పుడైనా మిస్యూజ్ అంటే పోతే కనుక మీరు ఈజీగా లాగిన్ అయిపోయి, అంటే దీంట్లో రిజిస్టర్ అవ్వాలి కదా, రిజిస్టర్ అయిన దాన్ని వెబ్సైట్ ద్వారా లాగిన్ అయిపోతే ఈజీగా మీరు రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే డేటాను కూడా డిలీట్ చేసేయచ్చు మీకు ఒకవేళ దొరకట్లేదు అనుకుంటే కనుక. ఓకే, నెక్స్ట్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ అని ఉంది. డేటా కూడా మీరు ఓల్డ్ మొబైల్కి న్యూ మొబైల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వీడియో.